ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో పౌర సరఫరాల శాఖ అందులో తగ్గట్లుగా ప్లాన్ చేస్తుంది. రాష్ట్రంలో 1.55 కోట్ల గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో తెల్ల కార్డుదారుల కనెక్షన్లు పథకాన్ని వర్తింపజేస్తే ఏడాదికి 3,640 కోట్లు ఖర్చవుతాయి. దీపం, ఉజ్వల, ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద కనెక్షన్లు తీసుకున్న 75 లక్షల మందికే పథకం అమలు చేస్తే ఏడాదికి 1,763 కోట్లు అవుతుంది. ఏడాదికి ఎంత ఖర్చవుతుంది? ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నారు అనే వివరాలతో పౌర సరఫరాల శాఖ నివేదిక సిద్ధం చేస్తుంది. దీనిపై మంత్రుల కమిటీ సమావేశమే చర్చించి పలు సిఫారసులు చేసింది. సీఎం చంద్రబాబు ఆమోదించాక విధి విధానాలు వెలువడనున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఉచిత సిలిండర్లకు సంబంధించి మరొక 2-3 రోజుల్లో కీలకమైన సమాచారం రానట్లో ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోని 3 సిలిండర్ల పై ముమ్మర కసరత్తు చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఉచితంగా అందించేందుకు ప్రభుత్వ సన్నాహాలు గాని ఏదైతే దాని గురించి పూర్తి సమాచారం గాని సేకరించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం పడింది. దీపావళి నుంచి ఈ ఉచిత ఇంటింటి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ముమ్మర కసరత్తు చేస్తా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి ఉపయోగపడిన ప్రధాన అస్త్రాల్లో గ్యాస్ సిలిండర్లు ఉచిత పంపిణీ కూడా ఒక వ్యవహారం ఉంది. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ అమలుపై ప్రభుత్వం అయితే పూర్తి స్థాయి కసరత్తు అయితే ప్రారంభించింది. ముఖ్యంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీల అమలుపై ప్రభుత్వం కసరత్తు పూర్తి స్థాయిలో ప్రారంభించింది అనుకోవచ్చు. మరొక 2 రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతో ప్రజల ముందు కూడా వచ్చే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తుంది. దాదాపు 1.55 కోట్ల వినియోగదారుల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్టు తెలుస్తా ఉంది. వీటిలో తెల్ల కార్డుదారుల కనెక్షన్ పథకాన్ని వర్తింపజేస్తే ఏడాదికి దాదాపుగా 3,640 కోట్లు ఖర్చు అవుతాయని దీపం, ఉజ్వల, ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద కనెక్షన్లు తీసుకున్న మొత్తంగా చూసుకుంటే 75 లక్షల మందికి ఈ పథకం అమలు చేస్తే ఏడాదికి 1,763 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. అయితే దాదాపుగా ఏడాదికి ఎంత ఖర్చు అవుతుంది, ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారనే వివరాలతో పౌర సరఫరాల శాఖ నివేదిక సిద్ధం చేస్తుంది. దీనిపై మంత్రుల కమిటీ సమావేశం కూడా చర్చించి పలు సిఫారసులు ఇప్పటికే చేసిన పరిస్థితి అయితే ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదించాక విధి విధానాలు అయితే వెలువడున్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా సూపర్ 6 హామీలలో భాగంగా ప్రతి ఇంటికి కూడా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తారని అప్పట్లో ఎన్డీఏ కూటమి నేతలు ప్రకటించిన పరిస్థితిలో ముఖ్యంగా ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ధర 825 రూపాయలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏడాదికి 3 సిలిండర్లు లెక్కన ప్రస్తుతం ఉన్న వంట గ్యాస్ ధర ఒక్కో కుటుంబానికి 2,476 రూపాయలు ప్రయోజనం కలిగించేలా కనపడుతుంది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు ఉచిత గ్యాస్ సిలిండర్ ఎప్పుడు వచ్చిందని ఆదుర్తగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 1,55,00,000 కనెక్షన్లు రాష్ట్రంలో వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో దాదాపుగా తెల్ల కార్డు ప్రాతిపదికన తీసుకుంటే 95% అంటే దాదాపుగా 1.47 కోట్లు, 1.5 కోట్ల కుటుంబాలు అర్హత సాధించినట్లున్నాయి. వీరందరికీ కూడా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి సుమారు 3,640 కోట్లు ఖర్చు అవుతున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమిక అంచనా కూర్చున్నట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అధికారులు కూడా ఎంత ఖర్చు అవుతుందని ప్రభుత్వం అడిగిన నేపథ్యంలో 3,640 రూపాయలు ప్రాథమికంగా ఖర్చు అయిద్దని ఇప్పటికే నివేదిక ఇచ్చిన పరిస్థితి ఉంది అధికారులు. అయితే కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల యోజన లాగే ఏపీ ప్రభుత్వం కూడా పేద కుటుంబాలకు 1999 నుంచి దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్న నేపథ్యంలో వాటిని ఉజ్వల కింద పరిగణలోకి తీసుకొని సిలిండర్ కి 300 రూపాయల చొప్పున రాయితీ ఇవ్వాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి
ఆ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి చంద్రబాబు నాయుడు లేఖ రాసిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై ఇంకా కేంద్రం నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు. ఈ స్పష్టత రావడంతో తీవ్ర స్థాయిలో ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇతర పథకాల కింద ఉన్న 65 లక్షల ఉజ్వల కిందకు మార్చుకోవచ్చు అని ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 585 కోట్ల భారం తగ్గుతున్న నేపథ్యంలో ఆ కేంద్రం నుంచి వచ్చే సమాచారం మీద కీలకంగా ఆధారపడి ఉంది. దాదాపుగా సంవత్సరం మొత్తం మీద నెలకి దాదాపుగా 585 కోట్ల భారం అయితే కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది, తగ్గనుంది. అయితే మిగతా 5 ఏళ్లకు కూడా 2,925 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం కలిగిన నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్రం నుంచి వచ్చే ఆ సమాచారం మీద అయితే ఆధారపడి ఉంది. చివరిగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత కనెక్షన్లకే అమలు చేసే విధంగానే చూడండి అంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులకు ఆదేశించిన పరిస్థితి ఉంది. కట్టెల పొయ్యి ఇబ్బంది నుంచి మహిళలకు విముక్తి కల్పించేందుకు చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1999లో ఆ ఉమ్మడి రాష్ట్ర సీఎం గా ఉన్నారు. అయినప్పుడు చంద్రబాబు ఈ దీపం పథకాన్ని ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజిత పథకాల కింద ఆ 59 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 2016లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రి ఆ దేశ ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా దేశ చరిత్రలో కనీ విని ఎరిగిన రీతిలో ఆ ఉజ్వల యోజన PMUY పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద దాదాపుగా సుమారు 9 కోట్ల 70 లక్షల కనెక్షన్లు ఏర్పడే నేపథ్యం వీళ్ళందరూ కూడా తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు. తెల్ల రేషన్ కార్డు మీద ఒక్కొక్క గ్యాస్ కనెక్షన్, గ్యాస్ సిలిండరు ఫ్రీగా ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ PMUY పథకం కింద. అయితే ఈ పథకం కింద దాదాపుగా 9 కోట్ల 70 లక్షల మంది కనెక్షన్లు కూడా ఇవ్వటం చాలా గొప్ప విషయంగా చెప్పుకున్నారు. అయితే సామాజిక బాధ్యత కింద ఇంధన కంపెనీలు 6 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన నేపథ్యంలో మొత్తంగా 75 లక్షల మంది వివిధ పథకాల కింద అయితే గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.